హాయ్ ఫ్రెండ్స్, వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సినిమా సైంధవ్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సైంధవ్ తన గతాన్ని దాచిపెట్టి తనకున్న ఒకే ఒక కూతురుతో హ్యాపీగా జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ పాపకి నరాలకు సంబంధించిన వ్యాధి వస్తుంది. ఆ వ్యాధికి ఒకే ఒక ఇంజెక్షన్ అవసరం అవుతుంది. ఆ ఇంజెక్షన్ 17 కోట్లు అవుతుంది. ఆ 17 కోట్ల ఇంజెక్షన్ తీసుకురావడం కోసం సైంధవ్ ఏం చేశాడు? ఆ ఇంజెక్షన్ కి కార్టెల్ అనే ఒక హంతకుల గ్రూప్ కి ఉన్న సంబంధం ఏంటి అన్నదే సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు శైలేష్ కొలను సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరోకి అనవసరమైన బిల్డప్ షాట్లతో నింపి సాగదీశాడు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం సెంటిమెంట్ సీన్స్ తో అలరించి హీరోని టూ మచ్ ఓవర్ యాక్షన్ బిల్డప్ షాట్లతో చూపించి అనవసరంగా ఫైట్స్, ఇంట్రెస్టింగ్ గా లేని ఫైట్స్ తో ఫస్ట్ హాఫ్ అంతా ముగించాడు. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథనం కొంత వేగం పుంజుకొని బాగుంది అనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ నవాజుద్దీన్ సిద్దికి నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆండ్రియా జెర్మియా, ఆర్య పాత్రలు కూడా సినిమాకి హెల్ప్ అయ్యాయి. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మంచి పాత్ర చేసిన ఆమె ఎమోషన్స్ అన్ని అతికించినట్లుగా అనిపిస్తాయి కానీ ఫ్లోలో మిక్స్ అయినట్లు అనిపించవు. అలాగే నాన్న నువ్వు నా పుట్టినరోజు మర్చిపోయావని పాప చెప్పినప్పుడు వెంకటేష్ సడన్ గా ఏడ్చే సన్నివేశంలో మనకి ఏడుపు రాకుండా నవ్వొస్తుంది. క్లైమాక్స్ ని దర్శకుడు చక్కగా ముగించాడు. కాకపోతే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. కలర్ కరెక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. వెంకటేష్ నటన గొప్పగా ఉందని చెప్పలేం. అలాగని ఈ సినిమాకి ఎంత కావాలో అంతే చేశాడు ఆయన. సినిమాలో ఫాల్ట్ అంతా దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ పాయింట్. యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండాలి ఈ యాక్షన్ సినిమాకి, కానీ యాక్షన్ సీన్స్ అంత గొప్పగా కొరియోగ్రఫీ చేయలేకపోయారు. వైలెన్స్ షాట్లు వచ్చినప్పుడల్లా వాటిని బ్లర్ చేయడం ఇంకొక మైనస్ పాయింట్. ఆ వైలెన్స్ ని ఫీల్ అవ్వకుండా బ్లర్ చేసిన షాట్స్ ఇబ్బంది పెడతాయి. సంతోష్ నారాయణ్ పాటలు 3 ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అంత గొప్పగా లేదు. నవాజుద్దీన్ వెంకటేష్ పర్ఫార్మెన్స్ కోసం చక్కటి ఫోటోగ్రఫీ, ఎమోషనల్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?